అతను ఒక సంచలనం, అతని బ్యాటింగ్ ఒక అద్భుతం. అతను పరుగులు చేయడం మొదలు పెడితే ఎలాంటి రికార్డ్ అయినా సరే తన కాళ్ళ దగ్గరికి పాక్కుంటూ రావాల్సిందే. నిలకడ అనే పదానికి డెఫినేషన్ అతడు. తన ముందు కొండంత లక్ష్యం ఉన్నా సరే చాలా అవలేలగా అందుకోగలిగే చేజ్ మాస్టర్ అతడు. వికెట్ల మధ్య అతను పరిగెత్తడం చూస్తే చిరతపులి కూడా జుజుబీలా అనిపిస్తుంది. అయితే 3 ఏళ్ల పాటు సెంచరీ చేయలేదని అతన్ని ట్రోల్ చేశారు. సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం చేత కానోడు కూడా నువ్వింక రిటైర్ అయిపో అని పనికి మాలిన సలహాలు ఇచ్చారు. అతని టీంకు భారం అన్నారు. రాజకీయం చేసి తన క్యాప్టెన్సీని లాగేసుకున్నారు. సెంచరీలు చేయట్లేదని చాలా చులకనగా చూశారు. కానీ 2023లో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. మురిగిన ప్రతి కుక్క తల దించుకునేలా అతని పరుగుల వేట మళ్లీ మొదలయ్యింది. 1000 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ కొట్టాడు. వేసవిలో T20 ఫార్మాట్కే వణుకొచ్చేలా IPLను షేక్ చేశాడు. వన్డే క్రికెట్లో 50 సెంచరీలు కొట్టిన ఒకే ఒక్కడిగా చరిత్రకెక్కాడు. వరల్డ్ కప్లో 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టి ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. 7వసారి ఒక ఏడాదిలో 2000 కంటే ఎక్కువ పరుగులు సాధించి కోహ్లీ అంటే రికార్డ్ బ్రేకర్ కాదు, రికార్డ్ మేకర్ అని ప్రపంచానికి సాటి చెప్పాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఈ ఏడాది ఏకంగా 8 సెంచరీలు కొట్టి డైనోసార్ రేంజ్లో కంబ్యాక్ ఇచ్చాడు. ప్రతి అభిమాని కూడా కాలర్ ఎగరేసుకుంటూ ఇదిరా మా కింగ్ కోహ్లీ అని చెప్పుకునేలా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు ది రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీ. సో 2023 సంవత్సరం అయితే ది కింగ్ విరాట్ కోహ్లీకు ది బెస్ట్ కంబ్యాక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2016, 2017, 2018 మరియు 2019 ఈ 4 సంవత్సరాల్లో మనం ప్రైమ్ విరాట్ కోహ్లీని చూసాం. అండ్ 4 ఇయర్స్ కలుపుకుని అతను ఏకంగా 10,000 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. బట్ నెక్స్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. 2020, 2021 మరియు 2022 ఈ 3 సంవత్సరాల్లో అతను పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. మెయిన్లీ 3 ఏళ్ల పాటు సెంచరీ లేదు. అలాగే అతను స్ట్రైక్ రేట్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. సో ఈ 3 సంవత్సరాలు అయితే విరాట్ కోహ్లీతో పాటు అతని ఫ్యాన్స్ కూడా చాలా సఫర్ అయ్యారు. అఫ్కోర్స్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీ కొట్టి కంబ్యాక్ చేశాడు. బట్ స్టిల్ నేనైతే విరాట్ కోహ్లీ యొక్క అసలైన కంబ్యాక్ ఈ 2023లో వచ్చిందని చెప్తా. ఎందుకంటే అతను మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. సో ఈ ఏడాదైతే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 36 ఇన్నింగ్స్లు ఆడాడు. అండ్ ఈ 36 ఇన్నింగ్స్లో 2048 పరుగులు చేశాడు. యావరేజ్ 66.06. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏడాది విరాట్ కోహ్లీ ఏకంగా 8 సెంచరీలు కొట్టాడు. సో కోహ్లీ అలా ఒక ఏడాదిలోని సెంచరీలు కొట్టడం చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ అతను సెంచరీ డ్రాప్ చేసిన టైంలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల మార్కును అందుకుంటాడా లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. బట్ ఆ డౌట్స్ అన్నింటికి విరాట్ కోహ్లీ ఈ ఏడాది చెక్ పెట్టాడు. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో అయితే ఏడాది అతను విశ్వరూపమే చూపించాడు. సో ఏడాది మొత్తం 24 వన్డే ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 1377 పరుగులు చేశాడు. యావరేజ్ 77.47. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 99.13గా ఉంది. సో కోహ్లీ ఏడాది వన్డేలో తన వింటేజ్ షోని చూపించాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్స్లో వన్డేలో విరాట్ కోహ్లీ రన్స్ అన్ని కలిపినా కూడా 1000 పరుగులు లేవు. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం అతను 1300 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్డేలో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. సో ఇయర్ స్టార్ట్ కాకముందు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడని చెప్పి పెద్దగా అంచనాలు లేవు. బట్ ఎప్పుడైతే అతను అన్ని ఫార్మాట్స్లో కన్సిస్టెంట్గా సెంచరీస్ కొట్టడం మొదలు పెట్టాడో ఆ తర్వాత అర్థమైంది ఈ సంవత్సరం మీద పెద్ద జరగబోతుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అతను వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ యొక్క సెంచరీల రికార్డును బ్రేక్ చేసి 50 సెంచరీలు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్గా నిలిచాడు. అండ్ ఆల్సో అతను ఏడాది వన్డే ఫార్మాట్లో 13,000 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వన్డేలో ఎక్కువ రన్స్ కొట్టిన ఆటగాళ్ల లిస్టులో 3వ ప్లేస్కు దూసుకెళ్లాడు. రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాన్ని వెనక్కి నెట్టి ఇప్పుడు 14,000 పరుగులకి చాలా క్లోజ్గా ఉన్నాడు. సో కోహ్లీ అయితే చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్లో మరోసారి తన ప్యూర్ డామినెన్స్ చూపించాడు. మెయిన్లీ వన్డే వరల్డ్ కప్లో అయితే విశ్వరూపం. అసలు వరల్డ్ కప్లో అతని పరుగుల ప్రవాహం మామూలుగా లేదు. 11 ఇన్నింగ్స్లు ఆడితే 9 ఇన్నింగ్స్లో 50+ స్కోర్స్ కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎంత నిలకడగా బ్యాటింగ్ చేశాడు అనేది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీవియస్గా విరాట్ కోహ్లీ మీద ఒక విమర్శ ఉండేది. అదేంటంటే అతను వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బౌండరీ కొట్టలేదు అని చెప్పి అతను అందరూ వెక్కిరించేవారు. బట్ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద సెంచరీ కొట్టాడు. అది కూడా రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ. అండ్ ఆల్సో వరల్డ్ కప్లో మొత్తం 765 పరుగులు సాధించి ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ప్రీవియస్కి రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. సో ఏడాదైతే విరాట్ కోహ్లీ వన్డేలో సచిన్ పేరు మీద ఉన్న చాలా రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. ఇక టెస్ట్ ఫార్మాట్లో చూసుకున్న విరాట్ కోహ్లీ ఏమంత తక్కువ రేంజ్లో పెర్ఫామ్ చేయలేదు. 12 ఇన్నింగ్స్లోనే 671 పరుగులు చేశాడు. యావరేజ్ 55.91. సో గత 3 ఏళ్ళుగా చూసుకుంటే విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో చాలా దారుణంగా పెర్ఫామ్ చేశాడు. అసలు ఏ ఏడాది కూడా అతని బ్యాటింగ్ యావరేజ్ 30 కంటే ఎక్కువ లేదు. వరుసగా 3 సంవత్సరాల పాటు బిలో 30 ఉంది. బట్ ఏడాది చూసుకుంటే డబుల్ అయిపోయింది. అలాగే 1000 రోజుల తర్వాత టెస్టులో సెంచరీ కొట్టి అద్భుతమైన కంబ్యాక్ చేశాడు. ఈవెన్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్న అతను తన అంతర్జాతీయ కెరియర్లో 26,000 పరుగులను పూర్తి చేశాడు. అండ్ ఇప్పటివరకు క్రికెట్లో ఎక్కువ రన్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానానికి ఎగబాకాడు. సో ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అతను ఆడింది 2 ఫార్మాట్లు అయినప్పటికీ రన్స్ చూసుకుంటే 2000 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అదే అతను 3వ ఫార్మాట్లో కూడా ఆడించుంటే ఈజీగా ఇంకో 500 రన్స్ కొట్టుండేవాడు. సో ఏడాదైతే విరాట్ కోహ్లీకి తన అంతర్జాతీయ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు.
మెయిన్లీ అతని ఫ్యాన్స్కు ఈ ఏడాది చాలా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఇయర్. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, గత 3 ఏళ్ళగా అతనితో పాటు అతని ఫ్యాన్స్ చాలా డౌన్లో ఉన్నారు. బట్ ఈ ఏడాది మాత్రం అందరూ కాళ్ళు ఎగరేసుకునే రేంజ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ ఐపీఎల్లో చూసుకున్నా కూడా వింటేజ్ విరాట్ కోహ్లీని చూపించాడు. ఇప్పుడు 2016లో చూసాం, మళ్ళీ సేమ్ అలాంటి విరాట్ కోహ్లీనే ఈ ఏడాది చూపించాడు. ఏకంగా 639 రన్స్ కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెంచరీల విషయంలో క్రిస్ గేల్ని దాటేశాడు. ఐపీఎల్ 7 సెంచరీలు కొట్టి ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే ఐపీఎల్ లిస్టులో 7,000 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన మొట్టమొదటి ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో విరాట్ కోహ్లీకి అయితే ఏడాది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇయర్ అని చెప్పుకునే కంటే రికార్డ్ మేకింగ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది అతను చాలా విషయాల్లో ఒక కొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేశాడు. సో కోహ్లీ కనుక రాబోయే కాలంలో కూడా ఇదే దూకుని కొనసాగిస్తే సచిన్ 100 సెంచరీల రికార్డు పెద్ద విషయమేమీ కాదు, ఇంకొక 2.5 సంవత్సరాల్లో బద్దలైపోతుంది. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రజెంట్ అతను ఆడుతున్నప్పుడే ఇండియా కనీసం ఒక ఐసీసీ ట్రోఫీ అయినా గెలవాలి. అప్పుడు విరాట్ కోహ్లీ తన కెరియర్ను ఒక హై నోట్లో ఫినిష్ చేయవచ్చు. సో ఫస్ట్ నాకు తెలిసి విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడు. అండ్ అప్పటి వరకు ఆడాడంటే ఖచ్చితంగా రికార్డులు అనేవి వచ్చి అతను కాళ్ళ కింద కూర్చుంటాయి. చూడాలి మరి మళ్ళీ తన పరుగుల వేట మొదలుపెట్టిన ఈ రన్ మెషిన్ ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అనేది.